హలో, వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్ విజృంభణకి సంబంధించి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం కోవిడ్ ఉధృతి అనేది కనపడుతోంది. అయితే జాతీయ స్థాయిలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 లక్షల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలా అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ బారిన పడినటువంటి దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. అయితే అమెరికాలో రోజుకు దాదాపు 8.5 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. మన దేశంలో R0 విలువ కూడా జనవరి 2వ వారానికే 4 దాటిపోయింది. అంటే ఒకరి నుంచి 4 పైగా కోవిడ్ వ్యాపిస్తోంది అనేసి అర్థం. ఈ R0 విలువ 1 కంటే తక్కువ ఉంటే మహమ్మారి దశ ముగిసిపోయింది అనేసి అర్థం. అయితే డిసెంబర్ చివరి వారంలో 2.9% ఉన్నటువంటి ఈ విలువ ఇప్పుడు 4కి చేరిపోయింది. కోవిడ్ 2వ దశ ఉధృతంగా ఉన్నప్పుడు కూడా R0 విలువ 1.69 దాటలేదు. కానీ ఇప్పుడు ఇది 4కి చేరింది. అంటే ఈ పరిస్థితి తీవ్రత ఎలా ఉంది అన్నటువంటిది మనం గుర్తించాలి. కోవిడ్ 3వ దశ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంటుంది అన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దాంతో సాఫ్ట్వేర్ సంస్థలతో సహా చాలా కార్యాలయాలకి వర్క్ ఫ్రం హోమ్, ఇంటి నుంచే పని విధానాన్ని మార్చి నుంచి ఏప్రిల్ వరకు కూడా పొడిగించటం జరిగింది. అయితే కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక ఆసుపత్రులను మూసివేయాలి అన్నట్టుగా ఆరోగ్య రంగ నిపుణులు ముందే హెచ్చరించారు. అయితే కోవిడ్లో ఏదైతే 1, 2వ దశ వచ్చాయో అందులో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక సదుపాయాల్ని ఆ తర్వాత కాలంలో నిర్లక్ష్యం చేశారు. కొన్ని చోట్ల మూసేశారు కూడా. అయితే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులనే వ్యస్తవ్యస్తంగా మారిపోయాయి. దాంతో కోవిడ్ చికిత్స కోసం తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్నటువంటి సిబ్బందిని కూడా ఆ తర్వాత కొనసాగించలేదు. అలాగే అప్పటిదాకా పనిచేసినటువంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో జీతాలు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా కోవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి అందించినటువంటి భోజనాల బిల్లులు కూడా కొన్ని చోట్ల గుత్తేదారులకి అందక ఇబ్బంది అనేది పడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసుల ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అధిగమిస్తాయి అన్నటువంటి దాని మీద ప్రజల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవటంతో పాటుగా గతంలో ముందుకొచ్చినటువంటి కార్పొరేట్ ప్రపంచం ఈసారి మరింత చొరవ తీసుకుంటేనే ఈ పరిస్థితి నుంచి మన దేశం బయటపడగలుగుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ స్థాయిలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు ఎంతగా ఉంది? మనం చూస్తే కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 18% ఉంది. అలాగే R0 విలువ అన్నటువంటిది 4కి చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాణసంచా కర్మాగారాల్లో జరుగుతున్నటువంటి పేలుళ్ల గురించి. బాణసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాల్లో తరచుగా పేలుళ్లు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. రీసెంట్గా తమిళనాడులో ఉన్నటువంటి విరుధునగర్ జిల్లా సత్తూరు సమీపంలో ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి పేలుళ్లో 4 మృతి చెందారు. అదే జిల్లాలో జనవరి 1వ తేదీన కలత్తూర్ వద్ద జరిగినటువంటి పేలుళ్లో మరొక 5 చనిపోవటం జరిగింది. అలా దేశంలో చాలా భాగం బాణసంచా తయారీకి పేరు ఉన్నటువంటి శివకాశి కూడా ఈ విరుధునగర్ జిల్లాలోనే ఉంది. అక్కడ కూడా గతంలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అలా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దుర్ఘటనలు చాలా జరిగాయి. వాటికి అడ్డుకట్ట వేయటంలో ప్రభుత్వాల వైఫల్యం అనేది కొన్ని సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. పరిమిత కన్నా ఎక్కువ సంఖ్యలో సరైనటువంటి శిక్షణ లేని సిబ్బందిని నియమించుకోవటం, బాణసంచాల్లో వాడేటటువంటి రసాయనాల్ని షెడ్లో కాకుండా ఆరు బయట విచ్చలవిడిగా కలపటం లాంటివి దుర్ఘటనలు చోటు చేసుకోవటానికి కారణాలుగా నిలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా బాణసంచాను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం లాంటివి జరిగినప్పుడు వెంటనే నివారించే ఏర్పాట్లు కూడా చేయలేదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అధికారులు ఆయా కేంద్రాల్లో సరైనటువంటి తనిఖీలు జరపకపోవటం వల్ల ఆ తయారీదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. రసాయనాల్ని కలిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఫోన్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బాణసంచా తయారీ నిల్వ కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. అలాగే మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళని లోపలికి అనుమతించకూడదు అన్నట్టుగా మనం చూస్తే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె కన్నన్ నేతృత్వంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ కమిటీని నియమించింది. అందులో భాగంగా అంటే మనం గత ఏడాది ఫిబ్రవరిలో ఈ విరుధునగర్లో ఉన్నటువంటి బాణసంచా తయారీ కేంద్రంలో
దాదాపు అక్కడ జరిగినటువంటి పేలుల్లో 19 మంది చనిపోయారు. అలాగే 30 మంది దాకా గాయపడ్డారు. దాని మీద విచారణ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె కన్నన్ నేతృత్వంలో 8 మందితో కమిటీని ఎన్జిటి నియమించటం జరిగింది. వాళ్ళు ఈ సిఫార్సులను చేశారన్నమాట. అంతేకాకుండా ఈ నిబంధనల్ని అతిక్రమించే వాళ్ళకి కఠిన శిక్షలు విధించేలాగా పేలుడు పదార్థాల చట్టంలో మార్పు తేవాలి అన్నట్టుగా ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఈ సూచనలన్నింటినీ కూడా తప్పనిసరిగా వీటిని చేపడితేనే నానాటికి పెరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకి అడ్డుకట్ట వేయటం సాధ్యమవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గ్రీన్ క్రాకర్స్ ని ఏ సంస్థ తయారు చేసింది? ఇవి పొల్యూషన్ ని ఎంత శాతం వరకు తగ్గించగలవు? మనం చూస్తే గ్రీన్ క్రాకర్స్ ని సిఎస్ఐఆర్ నీరి అన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇది ఈ గ్రీన్ క్రాకర్స్ ని తయారు చేయటం జరిగింది. దీని ద్వారా 30% పొల్యూషన్ ని తగ్గించొచ్చు అన్నట్లుగా ఈ సంస్థ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలిగినటువంటి అమర జవాన్ జ్యోతి ఇప్పుడు దాని దగ్గర యుద్ధ స్మారకం వద్ద ఉన్నటువంటి జ్వాలలో ఇది కలిసిపోయింది. నిర్వహణ కష్టతరం అవ్వటం వల్ల వీటిని కలపాలి అన్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అమర జవాన్ జ్యోతిని ఇక నిలిపివేస్తాము, ప్రజలు జాతీయ యుద్ధ స్మారకం వద్ద వీర సైనికులకి నివాళులు అర్పించాలి అన్నట్టుగా కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం జ్వాలలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ దీన్ని విలీనం చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. 1971 సంవత్సరంలో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో ఎవరైతే మన సైనికులు చనిపోయారో వాళ్ళకి గుర్తుగా అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. 1972 సంవత్సరం జనవరి 26వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దీన్ని ఆవిష్కరించటం జరిగింది. జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి 25,942 మంది సైనికుల పేర్లని అక్కడి గ్రానైట్ ఫలకాల మీద బంగారు అక్షరాల్లో చెక్కారన్నమాట. అలాంటి ఈ ఏదైతే అమర జవాన్ జ్యోతి ఉందో దాన్ని జాతీయ యుద్ధ స్మారకంలో ఇప్పుడు విలీనం చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి ఎవరు? బలభద్ర రాధాకృష్ణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి దేశాధినేతలు ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకి చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వివిధ దేశాల్లో నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా సర్వే చేసిన 13 మంది ప్రముఖ నేతలకి గాను అత్యధికంగా 71% ప్రజాదరణతో భారత ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి 43% ప్రజా ఆమోదంతో 6వ స్థానం అనేది దక్కింది. 2వ స్థానంలో 66% ప్రజాదరణతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఒబ్రేడర్ 2వ స్థానంలో నిలిచారు. 3వ స్థానంలో 60% ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగి అన్నమాట. దాని తర్వాత జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా 48%, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్ 44%తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత కెనడా ప్రధాని, ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని 7-8 స్థానాల్ని దక్కించుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? భారత ప్రధాని మోదీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికా సరిహద్దుల్లోని కెనడా భూభాగంలో అత్యంత శీతల పరిస్థితుల మధ్య చలికి తట్టుకోలేక ఒక 4 సభ్యులున్నటువంటి కుటుంబం మరణించింది. ఇందులో ఒక నవజాత శిశువు కూడా ఉంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ చూడండి, మంచుతో అమెరికా కెనడా సరిహద్దు అనేది ఎలా మూసుకుపోయిందో. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏ 2 దేశాల మధ్య ఉంది? యుఎస్ మరియు కెనడా మధ్య ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్ నగర శివార్లలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. రామానుజాచార్యులు భూమి మీద అవతరించి 1000 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్ అనేటటువంటి ప్రాంతంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈయన పేరిట 216 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు ఈ విగ్రహావిష్కరణ మహోత్సవాలు అనేవి జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించబోతున్నారు? ఎక్కడ? ముచ్చింతల్, హైదరాబాద్ నగర శివార్లలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021కి సంబంధించి టెక్ అంకురాలు దాదాపు 1.80 లక్షల కోట్లలు అంటే $24.1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించటం జరిగింది. నాస్కామ్ జిన్నో విడుదల చేసినటువంటి ఇండియన్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదిక ఈ విషయాల్ని చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా కోవిడ్ ముందుతో పోలిస్తే పెట్టుబడులు అనేవి 2 రెట్లు పెరిగాయి. అంటే 2020తో పోలిస్తే $100 మిలియన్, అంతకు మించినటువంటి లావాదేవీలు 3 రెట్లు పెరిగాయి. అలాగే 2400 మందికి పైగా ఏంజల్ ఇన్వెస్టర్లు అంకురాల్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. 11 అంకురాలు ఐపీఓల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 45,000 కోట్ల రూపాయల్ని సమీకరించాయి. అలాగే 10 నుంచి 12% అంకురాల్లో వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులుగా మహిళలు ఉన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఎడ్యుటెక్, రీటైల్ టెక్, ఫుడ్ టెక్, అలాగే ఎస్సీఎం వీటిలో ప్రధానంగా ఈ అంకురాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాస్కామ్ జిన్నో విడుదల చేసిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదిక ప్రకారం 2021 ఏడాదికి టెక్ అంకురాల్లోకి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని లక్షలు? మొత్తం 1.80 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి వచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీటెక్లో చేరినటువంటి విద్యార్థులు ఆ చదువుకి తగినటువంటి నైపుణ్యాలు నేర్చుకోవటం కోసం, అంటే తొలి ఏడాది నుంచే వాళ్ళు ఇంజనీరింగ్ నైపుణ్యాలని ఎంత మేరకి నేర్చుకుంటున్నారో, ఎంత మేరకి అలవర్చుకుంటున్నారో పరీక్షిస్తే తాము ఇంకెన్ని అంశాలు నేర్చుకోవాలి, వేటిలో వెనుకబడ్డామో తెలుసుకోగలిగితే దాంట్లో ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్నటువంటిది స్టూడెంట్ లెర్నింగ్ అబిలిటీ పేరు మీదట ఒక సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఇందులో విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు కూడా తమ యొక్క నైపుణ్యాల్ని పరీక్షించుకునేందుకు ఒక పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని స్టాన్ఫర్డ్ సహకారంతో రూపొందించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్టూడెంట్ లెర్నింగ్ అబిలిటీ పేరుతో పోర్టల్ని ఏ సంస్థ తీసుకొచ్చింది? ఏ సంస్థ? ఏఐసిటిఈ అన్నటువంటిది. ఏంటి? అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022 T20 ప్రపంచ కప్కి సంబంధించి ఈ సంవత్సరం T20 ప్రపంచ కప్ అన్నటువంటిది ఆస్ట్రేలియా వేదికగా జరగబోతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లో ఆగిపోయినటువంటి నేపథ్యంలో ప్రపంచ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, అలాగే ఆసియా కప్ లాంటి టోర్నీలు వచ్చినప్పుడు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పోరు, దీనికోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ప్రపంచ కప్లో 2022 ప్రపంచ కప్లో భారత్ మరియు పాకిస్తాన్, భారత్కి తొలి ప్రత్యర్థి పాకిస్తానే ఉండబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022 T20 ప్రపంచ కప్ ఎక్కడ జరగబోతోంది? ఎక్కడ? ఆస్ట్రేలియాలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాగోబా జాతరకి సంబంధించి. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించటం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. అయితే అమావాస్య రోజు తమ యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి నాగోబా అంటే శేషనారాయణ మూర్తి అన్నమాట. ఈయన నాట్యం ఆడతారు అన్నట్టుగా ఆ గిరిజనుల యొక్క నమ్మకం. అలా అమావాస్య నాడు మనం చూస్తే గిరిజన పూజారులకి తమ యొక్క ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడు, వాళ్ళు అందించే పాలు తాగి ఆశీర్వదించి వెళ్తాడు అన్నట్టుగా గిరిజనులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల యొక్క ఆరాధ్య దైవం నాగోబా గోండుల యొక్క దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముట్నూర్ దగ్గర కెస్లాపూర్ గ్రామంలో ఉంది. ఇలా కెస్లాపూర్లో జరిగేటటువంటి ఈ నాగోబా జాతరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. ఈ నాగోబా జాతర ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? కెస్లాపూర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణలో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి సంబంధించి మొత్తం 7 సూత్రాల్ని చెప్పటం జరిగింది. అవి ఏంటి అంటే, మనం చూస్తే ఎస్టీ సంక్షేమం మరియు అభివృద్ధి కోసం 2020-21లో మొత్తం 5,177.54 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానికి ఇంకొక 953 కోట్ల రూపాయలు కలిపి 2021-22కు గాను మొత్తం 6,131 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది.
వీటిని సద్వినియోగం చేయటానికి ప్రభుత్వం 7 అంశాల మీద దృష్టి సారించింది. అవి ఏంటి? 1. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా నవరత్నాలు పథకాల్ని పక్కాగా అమలు జరిగేలా చూసి ఎక్కువ మంది ఎస్టీలకి మేలు జరిగేలాగా చూడటం. అలాగే ఎస్టీలు చేసేటటువంటి వ్యవసాయం, ఉద్యానవన మరియు ఇతర సాగుకి దోహదం చేసే యాంత్రీకరణను తీసుకురావటం, సబ్సిడీ రుణాలు అందించేందుకు కృషి చేయటం. ఇక 3వది గిరిజన మహిళలు మరియు పిల్లల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవటం. 4 విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచేలాగా నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేయటం. ఇక 5వది గిరిజనుల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి దశలవారీగా మెరుగైనటువంటి వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావటం. అలాగే 600 యూనిట్ల లోపు వినియోగించేటటువంటి ఎస్టీలకి విద్యుత్ ఛార్జీల మినహాయింపుని ఇవ్వటం. అలాగే గిరిజన ప్రాంతాల్లో మెరుగైనటువంటి మౌలిక వసతులు కల్పించేందుకు రోడ్లు, మంచినీరు, పక్కా ఇల్లు లాంటి ప్రాధాన్యతా క్రమంలో వాటి యొక్క నిర్మాణం చేపట్టడం లాంటి 7 సూత్రాల్ని ప్రతిపాదించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గిరిజన అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం 2021-22లో ఎన్ని కోట్లను కేటాయించింది? ఎన్ని కోట్లను? 6,131 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అమెరికాలో అమల్లో ఉన్న ఏ శాసన ప్రక్రియ అంశాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది? దేనిని గురించి పేర్కొంది? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి చెప్పటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారతదేశానికి రష్యా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.